హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వ్లాగ్స్. ప్రజెంట్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే గోవాలో స్నో పార్క్ దగ్గర ఉన్నాను. ఈ స్నో పార్క్ దగ్గరకు వచ్చి ఇప్పటివరకు గోవాలో ఎంజాయ్ చేసి ప్రశాంతంగా ఈ స్నో వరల్డ్కి వెళ్దామని చెప్పేసి టైం ఉంది కదా అని చెప్పి స్నో వరల్డ్కి వచ్చాము. ఈ స్నో వరల్డ్ దగ్గర తీస్తున్న వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసేసి 200 రూపీస్. ఆ ఎంట్రీ తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అయిపోయాం కదా. ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత బ్లాక్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ షూ అని ఒక బ్లాక్, రైట్ సైడ్ వచ్చి క్లాత్స్ అని. మనకేంటంటే ఇక్కడ ఏమన్నా లగేజ్ కానీ ఏమన్నా తెచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి, ఇక్కడ లగేజ్ ఇచ్చేయాలి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మన షూస్ ఏమైనా ఉంటే ఆ షూస్ ఇచ్చేసి ఈ షూ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అనేసి మీరు కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే స్నో వాల్కి వచ్చామంటే ఈ షూస్, గ్లౌజెస్ ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నాం అనేది మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా స్నో వాల్కి వెళ్తే చాలా ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు నేను షూస్ మళ్ళీ గ్లౌజెస్ తీసుకున్నాను. ఇవి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ టేబుల్ దగ్గర కూర్చొని నేను ఈ షూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగో చూడండి, అక్కడ నేను షూస్ వేసేసుకొని సో అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ జాకెట్స్ ఇస్తున్నారు. ఈ జాకెట్ కూడా తీసుకున్నాను టోకెన్ ఇచ్చేసి. ఎందుకంటే మనకు ఒక టికెట్ దగ్గర ఒక టోకెన్ ఇస్తాడు, ఆ టోకెన్ ద్వారానే అన్నీ వచ్చేస్తాయి. సో మనం ఆ టికెట్ ఇంక్లూడింగ్ విత్ ఇవన్నిటితోని మనకి ప్రైజ్ ఉంటుంది, ఎంట్రీ ఫీ. సో ఇవన్నీ తీసుకొని మనం అన్నీ వేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. సో ఎందుకంటే మనకు ఆ స్నో అనేది మొత్తం ఇట్లా పొడిలాగా పడిపోతుంది కదా, చాలా లోపలికి వెళ్ళిపోయి ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నా బ్యాగ్ పైన వేసుకుంటున్నాను, ఎందుకంటే నా బ్యాగ్లో గోప్రో ఉంది కదా. సో గోప్రో ఎప్పటికైనా నా సంఖలో పిల్లలా క్యారీ చేస్తుంటాను చాలా ప్రశాంతంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి చేతిలో పట్టుకున్న, జేబులో పెట్టుకున్న ఎక్కడ పడిపోయేది తెలియదు. అందుకే నా సంఖల పిల్ల లెక్క ఊకే క్యారీ చేస్తుంటాను. ఇదిగో చూడండి ఇప్పుడు. సో బ్యాగ్ వేయడం వల్ల నాకు జాకెట్ పట్టడం లేదు. సో బ్యాగ్ తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా పెద్ద సైజ్ ఇవ్వమని చెప్పాను, పెద్ద సైజ్ ఇస్తా అన్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ మన అన్న మళ్ళీ మనోడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం లోపలికి వస్తున్నామంటే ధూమ్ధామ్ ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఇదిగో నాకు సైజ్ సరిపోవట్లేదంటే కొంచెం పెద్ద సైజ్ ఇచ్చారు. ఎందుకంటే నా బ్యాగ్ తీయాలంటే నాకు కూడా కష్టమే కదా అని చెప్పేసి చెప్పాను. సో నాకు ఇలా ఈ క్యాప్ ఉంది చూడండి, ఈ క్యాప్ కూడా అక్కడ పెట్టేయాలని చెప్పారు. క్యాప్తోనైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఒక హ్యాట్ పెట్టుకొని, కానీ వాళ్ళైతే క్యాప్ కూడా అలౌ లేదని చెప్పారు. సో ఇట్లా మనం డ్రెస్సింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నాం చూడండి లోపలికి, స్నో వరల్డ్. ఉంటుంది, స్నాక్స్ తినచ్చు, డ్రింక్స్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇది పట్టుకోవచ్చు అన్న, ఇది పట్టుకోవచ్చు. ఇది పట్టుకుంటే నేను పైకి ఉరుకుతా, అప్పుడు రాకు, ఇది కనబడతాను నేను అలా ఇంకా పట్టు. ఓకే, అరే తు జాబాయ్. ఇప్పుడు నాతో పాటు రండి, మీరు కూడా నా వీడియోని చూస్తూ ఉండండి. నా వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే నేను ఈ స్నో పార్క్ అనేది ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను. మనం షూ చేసుకున్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ అన్ని వాటర్ ఉంటాయి, జారిపోతూ ఉంటుంది. సో మనకి దెబ్బలు తగులుతాయి. సో మనకు అందుకే ఈ స్నో షూ ఇచ్చారు, ఎందుకంటే గ్రిప్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మా అన్న మంచి ఫోటోషూట్ తీసుకుంటున్నారు. వెల్కమ్ టు స్నో పార్క్. లోపలికి వచ్చాం. ఇక్కడ చూడండి మొత్తం కపుల్స్ ఇలా ఉంటుంది చూడండి. స్నో పార్క్ అంటే ఫుల్ సౌండ్, ఫుల్ ఎంజాయ్, మస్తు మజా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడితో నా వీడియో మొత్తం ఎలా ఉంటుందో మీరే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి.
మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియో ఏదైనా చూసి మీకు నచ్చినట్టు అనిపించినా దాని గురించి డీటెయిల్స్ కావాలి అన్న ఇన్స్టాలో ఫేస్బుక్లో మెసేజ్ చేయవచ్చు. నేను త్వరగా రిప్లై అయ్యడానికి ట్రై చేస్తుంటాను. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ విత్ దు వ్లాగ్స్.